హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. నేను మీ విష్ణు చైతన్య పంపి. ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు మాత్రం మీ బ్యాగులు కానీ మీ ల్యాప్టాప్లు కానీ మీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏదైనా సరే జాగ్రత్తగా పెట్టుకోండి. బయట దొంగనా కొడుకులు ఎట్లా తయారయ్యారంటే ఇంత గ్యాప్ ఇస్తే చాలు ఎత్తుకపోతారు. ఏది పడితే అది, ఏది దొరికితే అది. ఇది అమ్మగలుగుతాం అంటే ఏదైనా ఎత్తుకపోతారు. అట్లా డేంజర్ గాలు బయట ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చెప్పబోయేది ఏంటే మీకు కూడా కొంచెం అరే జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది. ఒక అతను విజయవాడ నుంచి హైదరాబాద్ పోతుంటే బ్యాగ్లో ల్యాప్టాప్ ఉంది. సో ల్యాప్టాప్ ఉంది, బస్సులో పోతుండు. సో బస్ టికెట్ బుక్ చేసుకుని బస్ ఎక్కిండు. రాత్రవంగా నిద్రపోతున్న టైంలో పక్కనున్న అతనో లేకపోతే అవతరో తెలియదు కానీ ఆ ల్యాప్టాప్ ఎంతైతే బరువు ఉందో అంత బరువుదే ఒక అద్దం తెచ్చిండు. మళ్ళీ ఎడికేం తెచ్చిండో తెలియదు. అద్దం తెచ్చి మెల్లగా పడుకున్నప్పుడు ఆ ల్యాప్టాప్ అనేది తీసేసి మళ్ళీ సేమ్ సైజ్ అద్దం, అదే బరువు ఉన్న అద్దం ఒకటి దానిలో పెట్టేసి మళ్ళీ జిప్ జల్దీ ఓపెన్ కాకుండా ఏం చేసాడు, ఫెవికిక్ వేసేసిండు. ఆ జిప్పుకి ఫెవికిక్ వేసేసి మరేసి పెట్టేసి మా ఎవరికి అయితే బ్యాగ్ వేసుకున్నాడో ఆ ఇంటికి పోయి చూసుకుంటే దాంట్లో అంటే వేసుకుంటే ల్యాప్టాప్ ఉన్నట్టే ఉంది కదా, ఎందుకంటే అద్దం ఉంది కాబట్టి ఆ బరువే ఉంది కాబట్టి ల్యాప్టాప్ ఉన్నట్టే ఉంది కాబట్టి మనోడే వెళ్ళిపోయిన తర్వాత ఆడి ఇంటికి పోయి చూస్తే ఓపెన్ చేస్తే ఇదేం ఫెవికిక్ ఉందని గట్టిగా ఓపెన్ చేసేస్తే దాంట్లో అద్దం ఉంది, ల్యాప్టాప్ లేదు. ల్యాప్టాప్ జంప్. ఇట్లా ఇంత డేంజర్ కాదు మీ పక్కనే ఉంటారు కానీ మనం తెలుసుకోలేము వాళ్ళు దొంగల ఏందో అని మనకు తెలియదు. కాబట్టి మీరు ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నా ఏడికి ట్రావెల్ చేస్తున్నా కానీ మీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏవైనా సరే, ఫోన్ కానీ వాచెస్ కానీ మనీ కానీ వ్యాలెట్స్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ ఏది ఉన్నా జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు నిజం చెప్పాలంటే మనోని కూడా అనాలి. ఎంత నిద్రలు ఉన్నా ఇప్పుడు ఒక జర్నీలో ఉన్నప్పుడు మనం ఎంత కాన్షియస్లో ఉండాలి. కొంచెం బ్యాగ్ మీ ఎటైతే కూర్చుంటారో అటు సైడ్ కొంచెం చేతిలో పట్టుకోవడము, లేకపోతే మీ జాగ్రత్తలో మీరే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు కాబట్టి మీ జాగ్రత్తలో మీరే ఉండాలి. అంతేగాని మీరు కూడా కొంచెం ఆ టైంలో మీరు పడుకుని మరి అంత సోయలేకుండా ఉంటే అవి ఎత్తుకుపోతారు. ఇంకా ల్యాప్టాప్ ఎత్తుకుపోయండి, జోబులో ఉన్న ఫోన్ అన్ని ఎత్తుకుపోయినట్టు ఏం పరిస్థితి. సో ఇటువంటి బయట చాలా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ బస్ జర్నీ కానీ ట్రైన్ జర్నీ కానీ ఏ జర్నీ చేయాలనుకున్నా జాగ్రత్తగా వెళ్ళండి. ఇటువంటి దొంగలు మీ పక్కనే ఉంటారు, మీరు కనిపెట్టలేరు. అంత పక్కనే ఉంటారు, అంత మంచిగా మాట్లాడతారు, లాస్ట్కు అన్ని ఎత్తుకుపోతారు. కాబట్టి జాగ్రత్త, ఎక్కడికి పోయినా జాగ్రత్తగా చూసుకోండి. దొంగలు మీ పక్కనే ఉంటారు. సో ఇది ఈరోజు వీడియో. మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నా. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ, ఎవరైతే ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ విష్ణు చైతన్య పంపి సైనింగ్ ఆఫ్.